శరీరం అలసిపోతే మీరు నిద్రపోయి ఎలా రెస్ట్ ఇస్తున్నారో శరీరానికి రెస్ట్ ఇస్తున్నారు, బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు అట్లీస్ట్ కనీసం యూత్ వాళ్ళ కోసం వాళ్ళు ఒక అరగంట టైంనైనా కేటాయించుకుని ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చి వాడు మంచి మంచి పుస్తకమే చదువుకుంటాడా, ప్రకృతిలో కాసేపు ఉంటాడా, ధ్యానం చేసుకుంటాడా, ఇవన్నీ ఉట్టినే పెట్టలేదండి. ఇప్పుడు పిల్లలందరూ సైంటిఫికల్ ప్రూవ్ కావాలి ప్రతిదీ. మన ఋషులు మహాత్ములు ఎప్పుడో ఇవన్నీ మన బ్రెయిన్ మీద ఒత్తిడికి సంబంధించినవన్నీ మనకి ఇలాగే ఉంటుందని వాళ్ళు అంత గ్రహణ శక్తితోటి మన జీవన విధానంలో ఇవన్నీ పెట్టేశారు. నేను యూత్కి ఏం చెప్తానంటే, ఇప్పుడు అందరు యూత్కి గూగుల్ తల్లి తల్లి, నిజమైన తల్లి తల్లి కాదు, గూగుల్ తల్లే తల్లి. మీకు ప్రశాంతత కావాలంటే ఏం చేయాలో గూగుల్లో కొట్టుకుంటే అట్లీస్ట్ ఆ గూగుల్లో మెడిటేషన్, ప్లాంటేషన్ అని రెండు చెప్తుంది. ఈ రెండు అని వాళ్ళు వెంటనే మెడిటేషన్ అనగానే మనకు కాదు కదా ఇది, ఎప్పుడో 60 ఏళ్ళు వచ్చాక చూసుకుందాం అంటారు. లేదా మెడిటేషన్ అని కొట్టగానే రకరకాలు వస్తాయి, వాడు వెంటనే భయపడిపోతాడు. అలా కాదు, ఫస్ట్ మీరు పోని గూగుల్ తల్లిని కొట్టుకున్నా ఆ రెండే చెప్పింది కదా. ప్రపంచం అంతా రకరకాలుగా ఏం చెప్పినా గూగుల్ మళ్ళీ అక్కడికే వచ్చింది. కనీసం మీరు అది చెప్పిన మాట వింటున్నారు కదా. యూత్ అంతా గూగుల్ మాటే వింటున్నారు, మిగతా వాళ్ళ మాట వినరు. అప్పుడు గూగుల్ కూడా చెప్పింది ప్లాంటేషన్, మెడిటేషన్ అని. కనీసం అక్కడ కాసేపు ఎక్కడైనా ఒక గార్డెన్లో ప్రశాంతంగా ఉండడము, లేదా ప్రశాంతత కోసము ధ్యానమో జపమో ఏదో ఒకటి చేసుకోవడము చేసి కొద్దిసేపు వాళ్ళు పరివర్తన అంటే ఏ పరివర్తన కావాలి అని అంటే వేగవంతమైన బ్రెయిన్ని కాసేపు రిలాక్సేషన్ ఇస్తే అంతకంటే ఎక్కువ శక్తిగా పనిచేయగలుగుతారు.